ఇప్పుడు మనం రిజర్వేషన్ మరియు కాస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ సెక్షన్ ఎందుకు ఇంత ముఖ్యమో గుర్తుంచుకోండి. మీ దగ్గర తప్పు లేదా పాత సర్టిఫికేట్ ఉంటే మీరు రిజర్వేషన్ కోల్పోతారు. మిమ్మల్ని నేరుగా ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ కింద పరిగణిస్తారు. మొదటగా ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఎస్సీ అభ్యర్థులకు ఇది తప్పనిసరి. ఇందులో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంటే గ్రూప్ 1, 2 లేదా 3 ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండాలి. ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీ సర్టిఫికెట్ తప్పనిసరిగా 14 ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ అయి ఉండాలి. అంతకంటే పాత సర్టిఫికేట్స్ లేదా సబ్ క్లాసిఫికేషన్ లేని సర్టిఫికేట్స్ అస్సలు చెల్లవు. ఇక రెండోది బీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఎన్సీఎల్ సర్టిఫికేట్. బీసీ అభ్యర్థులందరికీ ఇది అత్యంత కీలకం. ఇది మీ కాస్ట్ సర్టిఫికేట్ కాదు, ఇది మీ రిజర్వేషన్ ఎలిజిబిలిటీని నిరూపించే సర్టిఫికేట్. దీని రూల్ ఏంటంటే మీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నదై ఉండాలి. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎన్సీఎల్ అనుకుంటారు, కానీ అది తప్పు. ఎన్సీఎల్ అనేది కేవలం నాన్ క్రీమీ లేయర్ స్టేటస్ కోసం ఇచ్చే ప్రత్యేక సర్టిఫికేట్. ఇక మూడోది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓపెన్ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థుల కోసం ఇది కూడా తప్పనిసరిగా 1 ఏప్రిల్ 2025 తర్వాతే ఇష్యూ అయి ఉండాలి. తెలంగాణ గవర్నమెంట్ అథారిటీ అంటే ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ద్వారా మాత్రమే దీనిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక వెరీ క్రిటికల్ వార్నింగ్. బీసీ నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజున లేకపోతే మిమ్మల్ని వెంటనే ఓపెన్ కేటగిరీకి మార్చేస్తారు. తర్వాత ఎలాంటి కరెక్షన్ అవకాశం ఉండదు. మీరు రిజర్వేషన్ బెనిఫిట్స్ పూర్తిగా కోల్పోతారు. కాబట్టి ఈ డేట్స్ని మరొక్కసారి మీ సర్టిఫికేట్స్తో చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్లో స్పెషల్ కేటగిరీల గురించి మాట్లాడుకుందాం.